ఏటిగట్టు ఎల్లమ్మ సజ్జిగా నిన్ను మరువనమ్మే రా ఏమరా దీనికా కొవ్వు ఎక్కువ అయిపోతుంది ఈ మధ్య దీనికా ఎక్కువ ఇది తిమ్మేవో లేకపోతే వాడు అదో ఏం అర్థం కావడం నాకు ఈ యాపిల్కాయ కూడా దండగానే నీకు ఇది నీ కోసం తెచ్చినట్టు నాదే తప్పు నీకెందుకు ఇస్తా ఇది నీవే తింటా నెక్క ఆపిల్కాయ చూసి ఇప్పుడు వచ్చాను పొద్దున్నే పొట్టబగలా తిని చర్లాకి వేసుకొని తిని నరక అట్ట అయితే తిరుగుతావు పిలిచా రాకుండా నువ్వు రాలే ఇది తిను సద్దామన్న లేడు కాబట్టి ఈరోజు మీకు వార్నింగ్ వస్తున్నా వచ్చి నేను ఇంకెప్పుడైనా కానీ నన్ను కొరకడం కానీ నా మీద దానంటది వేయడం కానీ చేసినారనుకో ఒక పీతి తెచ్చుకుని ఖాళీ నూనె వేసి బాగా వేయించుకొని అట్టే వేస్తా అట్టే దొమ్మల కాడికి రా ఇట్రా అప్పుడే కోప్పడింది ఇదే అట్ట కాదు నీకు బాగా ట్రైనింగ్ ఇచ్చా చిలక దోషం చెప్పించుకొని నీ దగ్గర అట్ట నొక్కేస్తా డబ్బులు ఉందో కార్డులు తెచ్చినా రా వచ్చావు కార్డుది అది దిగు రామ్మ చిలకమ్మ ప్రేమ ములకమ్మ వచ్చావు కార్డు తీయమ్మా అది రా ఈ కార్డు తీసినాం అనుకో నీకు తెలియదురా స్వామి నాయన మనం డబ్బులు సంపాదించుకోవచ్చు వచ్చావు కార్డు తీసినాం అనుకో మా ఊరు ఏందే కడప కదా కడప బస్ స్టాండ్ లో పెడతా చిలకదోసి తీసాం వాళ్ళ దగ్గర ఎట్లా ఒకటి డబ్బులు తీసుకుని ఎట్లా బతుక్కుందామరా నాయన ఈ హైదరాబాద్ లో ఉండలేవు ఎప్పుడు కూడా చెప్పు నువ్వు ఒక డేట్ చెప్తే సద్దామన్నా లేని టైం చూసి వెళ్ళిపోదామంటే అంతే కదా అది అంతే అంటబ్బా వస్తావు కదా నాతో పాటు కడపక అది వస్తుందంట ఇప్పుడు ఒక అవలాకాయని పిలుస్తా వానికి చెప్పేసి మనం ట్రైన్ అయిపోతాం సరేనా ఒకసారి పిలుచు ఏ పులియాను పోలేవే రావా వచ్చి కూర్చో ఏమి ఏదో చెప్తానంట ఒకసారి పట్టుకో నేను ఎక్కించుకో ఏం కుర్తుంది అది కుర్తదే కదా చెప్పిందా ఇప్పుడు ఏంటంటే సద్దామన్నా తెలియకుండా ఈ చెరకలు ఎత్తుకోబోయే చెరక దోషం చెప్పి పెట్టుకోవాలనుకుంటున్నా జాతకం చెప్పి మొగమా ఏమనుకుంటున్నారా నువ్వు నట్టము కాకుండా దాన్ని ఏకమంద పోయాలనుకుంటున్నా నేను గుజ్జి పిట్ట పాలా పిట్ట అదే చెయ్యి పెట్ట అడిగి పోయి ఆకు తెచ్చుకో నా ఎంట్రిక పెరిగి అంతా వేస్తా నీకు బిడ్డలు పెడితే నా చిలక పేరు పెట్టుకో నీ బిడ్డలు పెట్టిన తర్వాత నా సంఖ నాగిపోదు జాతర సరిపడా నీకు ఇంకోటి చెప్తాడు ఆవులన్నా గోవులన్నా ఆవులెట్టా బాయరన్నా తుమ్మకుట్లో నీళ్లు తాగి తుమ్మలూరు పోయారన్నా నిన్న కాతులు చచ్చా మొన్న కాతులు చచ్చా పొయ్యి పొన్నమి నాడు పొట్టేలు చచ్చా పెయింద రొట్టెలు మిగిలిన గడ్డము ముగ్గురి పగ్గలు ఇవన్నీ ఏమి ఏం తిట్టున్నావు ఈడు దానికి ట్రైనింగ్ ఇచ్చి ఏమిరా దానికి పొట్టు పనికిరా అక్కడ చేసినాం కదరా దాన్ని మీరేమనంటే అట్టే కొరుకుతుంది కొరికేది కాదు దీని ఎత్తుకోబోతున్నారు చిలక దోషం పెట్టుకుంటా దీని వాడినప్పుడు నాకు తగ్గ జమ్ము చేస్తాడు లేకపోతే నేను కూడా నీకు అదే చేస్తా వాండ్ర వచ్చే టైం అయింది కొంచెం అటింగ్ వెళ్ళండి ఏంది ఏం చేస్తున్నారు మీరు చిలకలు బాగా చూసుకున్నాం రా మంచి ఫుడ్ పెడదాము అని చెప్తానన్నా టైం అయింది కదా చెర్లకు బిల్లకు పెడదామని ఏంద్ర ఇది ఉరుకుతుంది ఏమన్నా నేరేట ఏమన్నా అన్న అది అంతేలే దా కేసీ స్టెప్ అప్ ఏ దాచి అనుకుంటా నేను చూసి దా స్టెప్ అప్ ఏమరా ఇది కొరికే నేర్చుకుంది మమ్మల్ని కొరికింది కానీ ఏమన్నా దాని పాపం కాదు మీరేమో అన్నట్టున్నారా దాన్ని ఏమీ అనలేదనా అందుకే మమ్మల్ని ఉరికింది మొత్తం అందుకే కొరకడం స్టార్ట్ చేసిందా ఒక చిన్న మాట కూడా అన్నా దాని మేము స్టెప్ అప్ అన్నాము అది ఎక్కలా ఏం చేస్తుంది ఏం మరి దారుణం కొరుకుతుంది ఇది అవునా సామె స్టెప్ అప్ దా టయానికి ఫుడ్ ఇంకోటి అది ఎట్లా విహారయాత్రకి రాలింది బాబు వచ్చిందమ్మా వయ్యారు దీనికంటే ఇది మంచిదిరా పాపం ఇది కూడా కురకడం నేర్చుకుంది ఈ మధ్య అది కూడా ఎడు కూర్చో ఆడు బాగా ఇన్ని ఉండదు అది కోపం వచ్చింది దానికి దా స్టెప్ అప్ అది అత్యంత లేచి ఆశీర్వదించాలి దా స్టెప్ అప్ చూడు ఎన్నిసార్లు అంటావు అని స్టెప్ అప్ అబ్బా ఇది ఏరే పట్ల నా ఏలు ఏమో లావు ఉంది దీని నోరేమో సన్నకుండా రారా ఎక్కువ పిలుస్తా ఆడా నన్నంటే కొరికినావు ఓనర్ని కొరకాకు
మెత్తగా వస్తాయి కండాలు అది పీకుతుంది పట్టి. సో ఇది అప్పుడు తెచ్చిన ఒక వీడియో చేసిన ఫస్ట్ వీడియో. సో అప్పుడు దీని గురించి అవగాహన లేదు. ఇప్పుడు ఇదంతా ఏమి ఇప్పుడు ఇదేంటంటే అంటే దానికి బాగా నేను లర్న్ చేసింది ఏంటంటే ఇది ఒక మనిషి బయటికి పోయినాడు అనుకో, అంటే సపోజ్ రూమ్లో కలిసి బయటికి పోతున్నాం, బయటికి పోయేటప్పుడు గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది, క్యా 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 అని అరుస్తూ ఉంటుంది. అంటే మనుషులు పోతే ఉండాలి దీనికి కంపల్సరీ. వాళ్ళు వెళ్ళిపోతే మాత్రం ఇవి కొంచెం పెయిన్ ఫీల్ అవుతాయి అనుకుంటా. అండ్ ఇంకోటి ఎవరైనా వచ్చి కాలింగ్ బెల్ కొడితే ఇక్కడే డోర్ దగ్గరే ఉంటాయి. కాలింగ్ బెల్ కొట్టినప్పుడు ఎవరైనా కాలింగ్ బెల్ తీయకపోతే ఏమి 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 ఎవరైనా కాలింగ్ బెల్ కొట్టి ఇవి అరుస్తూ ఉంటాయి కంపల్సరీ. అండ్ ఇంకొకటి దీనిలో ఫుడ్ టైమింగ్ ఒకటి అలవాటు చేసినాం. పొద్దున 9 o'clockకి దీనికి షెర్లాక్ ఇవ్వాలి. 9 దాటి ఒక 5 minutes దాటిందనుకో అరుస్తూ ఉంటాయి. ఫుడ్ ఏమి కదాలే. కిచెన్లో పోయినప్పుడంతా ఎవరైనా కిచెన్లో పోయినప్పుడు కిచెన్లోకి వెళ్ళిపోతాయి. ఫుడ్ కోసం వెళ్ళారని చెప్పి దానికి అలా బాగా వస్తుంది, కిచెన్లో నుంచి వస్తుంది. దానికి ఒక కప్పు ఉంటుంది, ఆ కప్పు చేసి మాత్రం కంపల్సరీ అవి అరుస్తాయి. ఫుడ్ వచ్చిందని చెప్పి అరుస్తాయి. ఒకసారి కప్పు తీసుకురా పోలేదు దా. పొద్దునే అలారం పెట్టడం మానేసిన, తెల్లారికి ఇవే అరుస్తాయి. ఇదే దాని కప్పు దా కేజీ. ఈ కప్పు చూస్తే కంపల్సరీ అరుస్తాయి. అగో 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 దీనికి ఫుడ్ దీని నుంచి అన్నమాట పెట్టేది. ఫీడింగ్ చెర్లాకి వస్తుంది పొద్దునే దీంట్లో. అదో అదో ఎట్లా వస్తుంది చూడు. మళ్ళీ లేకపోతే కనుక్కుంటుంది లేదని చెప్పి అగో చూసిందే ఇది వస్తుంది చూడు. అది చిన్నగా ఇక్కడ పెడతా. ఇది ఇది దీంట్లో ఫుడ్ వస్తుంది దానికి కరెక్ట్ కరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతుంది చూడు ఫుడ్ దగ్గరికి. అలా అది చూసినట్టుంది దీంట్లో ఏం లేదని చూసింది. అది చూసింది తెలివి నా గుడికి తిన్నది ఏది ఫుడ్ ఉంటేనే వస్తుంది. ఒరే దీంట్లో తినేదిరా సన్ఫ్లవర్ దా. ఇవి చిన్నగా ఉన్నాయి, పెద్దవి తీసుకురండి నెక్స్ట్ టైం. అది చూడు బాగా ఒడుస్తుంది. ఇంకో కరెక్ట్గా 2 పప్పులు లోపల ఉన్న పప్పు తినిందో పప్పు చూడు కనిపిస్తుందా. పప్పు తినేసింది నీట్గా విత్ ఇన్ సెకండ్స్లో. హాఫ్ సెకండ్లో మొత్తం దీంట్లో ఉన్న పప్పుని వేరే చేస్తుంది ఇది. సో ఇది ఫుడ్ తినడం కూడా చాలా వెరైటీగా తింటుంది, అంటే మనుషులు తిన్నట్టే తింటుంది ఇది. చూడు ఇప్పుడు దీనికి ఒక యాపిల్ ఇస్తున్నా, ఎట్లా తింటుంది ఒకసారి చూడండి. క్రేజీ చూడు అగో అట్లా చేతితో పట్టుకుంటుంది. అగో అట్లే మనం తిన్నట్టే. అగో చూడు ఎట్లా తింటుంది చూడ. సచ్చిపండు చేతి ఇటు పెట్టుకుంటే టేస్ట్ ఇటు మళ్ళీ ఇస్తా. ఇగో పట్టుకో పట్టుకో మళ్ళీ తీసుకో. ఇగో ఎట్లా తింటుంది చూడది. అగో బాబా అట్లా పట్టుకుంటుంది, బ్రహ్మాండంగా తింటుంది. తెలివి మామూలు లేదరా దీనికి, అన్నీ తెలుసు దీనికి, అన్నీ తెలుసు కానీ తెలియనట్టే ఉంటుంది. ఇవి చాలా హుషారు కానీ చాలా ఫ్రెండ్లీ. ఈ మధ్య ఏమనేవో దాన్ని కొరుకుతుందిరా నన్ను కూడా. నేనేమనలేదులేనా. బేసిక్గా నేను లేనప్పుడు వీళ్ళు దీన్ని ఏమంటారు ఏమవుతుంది మీరేమంటారు నేను లేనప్పుడు మేమేమన్నా స్వామి దాని ఇంకా మేలు. ఇది నార్మల్గా దీనికి మాటలు అర్థమైతే ఇది రియాక్ట్ అవుతుంది మనం మాట్లాడిన దానికి. ఇంకొక చిలుక ఉంటుంది మాట్లాడేది, దాన్ని తెసి మీరు బూతులు నేర్పిస్తారేమో దానికి. మీరు బూతులు మాట్లాడంటే అది కూడా రావడా కూడా వచ్చినామంటది. అది పులి అయితే దాని వీటి పేరు మకావు అని ఉంటుంది. మకావు అది ఎంత ఉంటుంది తెలుసా, అది పందెం కూడా ఉంటుంది చూసినా అడుగులు అంత పెద్దగా ఉంటుంది. అది మాట్లాడుతుంది అది. ఇది మెయిన్లే దీనికి మాటలు వచ్చి ఎన్ని బూతులు తిట్టిందో కొడక. దీనికే ఎంత ఫుడ్ అయితే నువ్వు దాన్ని పట్టుకోవచ్చు, దానికి ఎంత ఫుడ్ కావాలంగా అన్ని తింటది. చికెన్ కూడా తింటుంది రమ్మన్న. ఇదేదో నాకు అర్థం కావడంలే. సో ఇది మొన్నటిదాకా చిన్న పిల్లలా ఉండేది, ఇప్పుడు కొంచెం పెద్దగా అయిపోయింది, హుషారైపోయింది, కానీ భలే కుడుతుంది ఇది. సో దీనిని మేము దీని టైం బంధించడంలే. ఇంకో మళ్ళీసారి చెప్తాను ఆ వీడియో చూడడానికి. ఇదేంటంటే ఇవి ఎందుకు ఈ కేజీలు ఎందుకు వాడతామంటే, ఇప్పుడు సపోజ్ మనం ఫ్యాన్ ఆన్ చేసుకుంటాం, పైన ఫ్యాన్ ఉంటుంది, వదిలినా మనకు ఇవి ఎగురుతూ ఉంటాయి. వీటి రెక్కలు కట్ చేయలేదు, రెక్కలు అట్లే ఉన్నాయి, రెక్కలు కట్ చేసి అట్లా చేయలేం పాపం. ఫ్యాన్ ఆన్ చేసి ఉన్నప్పుడు ఇవి ఎగిరినాయి మనకు పైకి, ఫ్యాన్కి తగిలి పాపం చచ్చిపోతాయి. అందుకే దీనికి ఈ కేజ్ ఫ్యాన్ ఆన్ చేసుకున్నప్పుడు దీంట్లో వేసేస్తాం. ఇది ఎందుకంటే దీని సేఫ్టీ కోసమే ఇవి ఈ కేజీలో వాడేది. కేజీ దేనికి ఉపయోగపడతారంటే, సపోజ్ ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ పిల్లులు రావు, ఎవరైనా ఇళ్లలో పెంచుకునే వాళ్ళు పిల్లులు వస్తూ ఉంటాయి కొంతమంది, నార్మల్ ఇళ్లలో పెంచుకుంటే. దీనిని ఇలా వదిలేసినామనుకో పిల్లి వచ్చి కొరికేసి తీసుకెళ్ళిపోతాయి, కుక్కలు వచ్చినా కూడా కొరికేసి తీసుకెళ్ళిపోతాయి. ఇలాంటి కేజీలు ఉండడం వల్ల పిల్లులు దీనిని టచ్ చేయలేవు, కుక్కలు దీనిని టచ్ చేయలేవు. అండ్ పెద్ద పెద్ద పంది కుక్కలు వచ్చినా కూడా ఇళ్లలోకి, ఇక్కడ ఒకే ఇది అపార్ట్మెంట్ కాబట్టి నడుస్తుంది, వేరే ఇళ్లలోకి పెద్ద పెద్ద పంది కుక్కలు వస్తుంటాయి, పులి మాదిరి ఉంటాయి. ఆ పంది కుక్కలు వచ్చినప్పుడు వీటిని కొరుకుతాయి
పట్టుకెళ్ళిపోతాయి అవి తింటాయి కూడా. అబ్బా సో వాటికి రక్షణ కోసమే ఇవి. ఇప్పుడు ఇప్పుడు చూడ చిన్నదాన్ని టికెట్ లేకుండా పోతా ఇంటికి. ఇగో అవ బ్రహ్మాండంగా రెక్కలు ఉన్నాయి. సో రెక్కలు ఏం గడి చేయలే, ఇట్లుంటే వదిలేయాలి, ఏం కాదు, ఎక్కడ పోవి, చాలా ఫ్రెండ్లీ. ఇదైతే దొంగనా కొడుకు, ఇది చాలా అసలు దా దా కానీ ముద్దు మరి పెడుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మేము షూటింగ్స్కి వెళ్తూ ఉంటాం. షూటింగ్స్కి వెళ్ళి వచ్చినప్పుడు బాగా ప్రెజర్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. సో వీటితో కొంచెం ఆడుకోవడం వల్ల మాకు అదంతా రిలీఫ్ అయిపోద్ది. చాలా ఫ్రెండ్లీ ఇవైతే, చాలా తీట పనులన్నీ చేస్తూ ఉంటాయి. సో నాకు చాలా ఇష్టం. వచ్చి డైలీ ఒక 1 అవర్ అన్న వీటితో నేను స్పెండ్ చేస్తా. దా ఏంది 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 దా ఎక్కువ ఆహా చిన్నదాన్ని బొచ్చుంది రా దింపేనా, దానికోసం పీక్తుంది అది. ఏంది రే నాకు అర్థం కాదు. దీనిలో ఫ్రెండ్షిప్ అంటే దాని జాతి వేరు దీని జాతి వేరు. దా స్టెప్ అప్ బలిసిందరా దీనికి బాగా. ఎవరికి సాయంత్రం అయితే వస్తుంది, ఫుల్ టైం వస్తుంది చూడు, మళ్ళీ కడుపు నిండా పెడితే రాదు. దా దీనిలో స్పెషాలిటీ ఏంటంటే సింకులు ఉంటాయి కదా, సింకులు వదిలేస్తే ఆటోమేటిక్గా అదే స్నానం చేస్తుంది. ఇక నేను లేనప్పుడు చాలా అల్లరి చేస్తున్నావు అంట, తగ్గించుకో కొంచెం. కొరకడాలు గిరకడాలు అట్లా చేసినావు అనుకో ఊదేస్తా. ఏంది ఏంది ఏం కావాలి నీకు? ఎక్కించుకుంటే కొరుకుతావు, చేను కొరుకుతావు, చెవులు కొరుకుతావు, రక్త సిక్తం చేస్తున్నావు ఈ మధ్య. ఇది చెట్లు పెడితే చెట్లన్నీ కొరికి పడేసినాయి. ఇక చూడు ఇది చెట్లు కొరుకుతావు చూడు. అగో 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 తింటా, పడుకో తిను. ఎట్లా తిను, చిన్న చూడు చిన్న చూడు తిను. మొన్న ఈ 2 చెట్లు తీసుకొచ్చి ఆకులని కొరికి పెట్టినారా, ఇలా తిను. ఒక్కొక్కసారి ఇది వచ్చి నేను మంచం మీద పడుకుంటా కదా, దీనికి దగ్గర పడుకోవడం అంటే చాలా ఇష్టం. అది నిద్రపోయే మూడు లేదు కాబట్టి జస్ట్ నేను ఇలా సోఫా మీద పడుకున్నా, ఇలా సోఫా మీద ఇలా కూర్చుంటే వచ్చి ఇక్కడ వచ్చి ఇట్లా పడుకుని పోద్ది. అండ్ మన వీడియోస్ చాలా బాగుపోతున్నాయి, చాలా మంది చూస్తున్నారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే అట్లా చూస్తారని చెప్పి. అండ్ నాతో పాటు పులి, సందీప్, సీతారాం వీళ్ళందరూ సరదాగా ఎందుకు ఖాళీగా ఉన్న రోజు సరదాగా ట్రిప్ వేసుకుంటూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం, వీటితో సరదాగా గడుపుతూ ఉంటాం. అవి వీడియో చేసి యూట్యూబ్లో పెడితే అది మనకు ఒక మెమొరబుల్ ఫ్యూచర్లో ఎప్పుడైనా చూసుకున్నా. సందీప్ ముసోడు అయిపోయిన తర్వాత అప్పుడు ఇట్లున్నాయి అని చెప్పి ఎవరు నమ్మరు. ఎందుకంటే బేసిక్గా సందీప్ ఒరిజినల్ నేమ్ మీకు చెప్పాలి, నాగన్న. సో మీరు చాలామంది బాగా చూస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి వీడియోస్ వస్తే మన దాంట్లో చూస్తూ ఉండండి. మా వీడియోస్ అప్డేట్ రావాలంటే మీకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ ఉంటుంది, టెపా అని కొట్టేసేయండి దాన్ని. టెపా అని కాదు, పెటా అని కొట్టేసేయండి దాన్ని. దాగా తిను, ఏం కొరుకుతుంది, టార్చర్ చేస్తారు నిజంగా. ఒకప్పుడు నాకు పాపం అనిపించింది. ఇకరా అజా బేటా ఇదరా దా అజా అటు చూడు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అని చెప్పు. హాయ్ చెప్తారు అది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సద్దాం హుసేన్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ చెప్పు. ప్లీజ్ డూ అఫీషియల్ సద్దాం యూట్యూబ్ ఛానల్ చెప్పిందినా.